సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఓయూ ఏసీపీ జగన్ హెచ్చరించారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు అనుమతులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు నగరంలో నేరాల నియంత్రణకు సీసీ ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్లు ఏసీపీ తెలిపారు. ఇక అర్ధరాత్రుల్లో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఏసీపీ జగన్ స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు అందరినీ కౌన్సిల్ ఇచ్చే భాగంగా మా హైయర్ అఫీషియల్స్ సిపి గారు, డీసీపీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే బోనాలు, గణేశుడు పండుగలు అంటే ప్రజలలో ఎక్కువ జరిగే పండుగల సందర్భంగా వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు చేయకుండా మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. లాలాగూడ పోలీస్ స్టేషన్లో 32 రౌడీ షీట్లు ఉన్నాయి. మన ఈస్ట్ జోన్లో దాదాపు 32 పోలీస్ స్టేషన్లలో ఎక్కువ రౌడీ షీట్లు ఉన్న పోలీస్ స్టేషన్ ఇదొకటి. సో అందుకే రౌడీ షీట్లను హెచ్చరించడం ఏమవుతుంది అంటే ఇక ముందు ఏ కేసు చేసినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలు పరిరక్షించే భాగంలో ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేసేది లేదు. అట్లాగే దాదాపు ఈ 32 మందిలో దాదాపు ఒక 17 మంది మర్డర్ కేసులలో ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరికలు చేయడం ఏం జరుగుతుంది